ఈ డ్రామాని వసంత్ గారు ఎక్స్ప్లెయిన్ చేయమని అడిగారు. అడగడం కంటే ఇన్‌స్టాలో డ్రామా ఎప్పుడు చెప్తావక్కా అని నాతో వెంటపడి రాయించాడు అంటే కరెక్టేమో. కానీ వీడియో చేద్దాం అనుకున్నప్పుడల్లా ఏదో ఒక ప్రాబ్లమ్ వస్తూనే ఉంది. సారీ వసంత్ గారు ఇంత లేట్ అయినందుకు. మీరడిగిన డ్రామాతో ఇప్పుడు నేనొచ్చేసాను. ఈ వీడియో సక్సెస్ మీకే అంకితం. హాయ్! హలో! నమస్తే! కాఫీ లాంటి సినిమాకి స్వాగతం. సోన్ ద గెస్ట్ అనేది 2018లో రిలీజ్ అయిన కొరియన్ సూపర్ న్యాచురల్ హారర్ డ్రామా. స్టారింగ్ కిమ్ డోంగ్ ఉక్, కిమ్ జేయుక్ అండ్ జుంగ్ యున్చె. IMDbలో ఈ డ్రామాకి 8.2 అవుట్ ఆఫ్ 10 రేటింగ్ ఉంది. ఇది ద బెస్ట్ కొరియన్ హారర్ డ్రామా అని ఈజీగా చెప్పొచ్చు. అంత ఎక్సలెంట్ గా ఉంటుంది డ్రామా. ముగ్గురి జీవితాలతో విధి ఎంత వింత నాటకం మారింది అన్నదే ఈ డ్రామా స్టోరీ. మరి పదండి ఈ డ్రామా అసలు స్టోరీ ఏంటో తెలుసుకుందాం. డ్రామా స్టార్ట్ కావడం 20 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ అవుతుంది. మన హీరో పేరు యున్. అతను షమాన్ కుటుంబానికి సంబంధించిన వ్యక్తి. అతనికి కొన్ని సైకిక్ పవర్స్ ఉంటాయి. ఎవరి బాడీలోనైనా ఆత్మలు ఉన్నా, వాళ్ళని వెంటాడుతున్నా, వాళ్ళ మీద పగపట్టినా ఆ ఆత్మలని అతను డైరెక్ట్ గా చూడగలుగుతూ ఉంటాడు. షమాన్ కుటుంబాల్లో కూడా ఇలాంటి ఓ ఎబిలిటీ ఉండడం అనేది చాలా రేర్. అతని ఊర్లో ఓ అర్బన్ లెజెండ్ ఉంటుంది. దాని పేరు పాకిల్ దు. కొన్ని దశాబ్దాల క్రితం ఆ ఊరికి కొత్తగా ఓ వ్యక్తి వస్తాడు. అతను వచ్చినప్పటి నుండి అందరూ మిస్టీరియస్ గా చనిపోతూ ఉంటారు. అతన్ని పాకిల్ దు అనే దయ్యం ఆవహించింది అని తరువాతే తెలుస్తుంది ఈ ఊరి వాళ్ళకి. అతని మీద ఎగ్జార్సిజం చెయ్యాలి అని ట్రై చేస్తారు, కానీ సక్సెస్ కాదు. అందరూ నిలదీసేసరికి అతనికి పిచ్చి పట్టి అతని కుడి కంటిని కత్తితో పొడుచుకొని వెళ్లి సముద్రంలో దూకేస్తాడు. కొన్ని రోజుల పాటు ఈ ఊరిని చూస్తూ అలానే చనిపోతాడు. అప్పటి నుండి ఆ పేరెత్తాలంటేనే ఆ ఊరి వాళ్ళకి భయం. ఈ పాకిల్ దు అనేది ఈస్ట్ సీ నుండి వస్తుంది, దాన్ని సోన్ అంటారు అని మన హీరోకి చెబుతారు అతని ఓ రిలేటివ్. ఆ తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి ఓ రిచువల్ చేసి వాటిని సముద్రంలో వదిలేస్తారు. అప్పుడు ఆ రిలేటివ్ ని సముద్రంలోకి లాగేసుకుంటాడు పాకిల్ దు. ఆ ఫ్యామిలీ మెంబర్స్ లో ఒకరికి ఆల్రెడీ పూనకం వచ్చి సోన్ వచ్చేస్తున్నాడు అని చెప్తుంది. ఆ సముద్రం నుండి బయటకు వచ్చినప్పటి నుండి ఆ రిలేటివ్ చాలా వింతగా ప్రవర్తిస్తూ ఉంటాడు. అతను గీరుకొని హర్ట్ చేసుకుంటాడు. విపరీతంగా వాటర్ తాగుతాడు. ఫైనల్ గా మన హీరో తాతయ్యని పొడి చేస్తాడు. ఆ తర్వాత హీరోని చూస్తూ పాకిల్ దు అని గట్టిగా అరుస్తూ అతని కుడి కంట్లో కత్తిని పొడుచుకొని చనిపోతాడు. ఈ పాకిల్ దు అనే దయ్యానికి కుడి కన్ను ఉండదు. అతను ఆవహించిన ప్రతి ఒక్కరూ కుడి కన్నుని పొడుచుకుని చనిపోతూ ఉంటారు. అతను చనిపోగానే ఆ పాకిల్ దు అతని నుండి హీరోలోకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. అప్పటి నుండి హీరో కూడా రైట్ ఐ కనపడదు. విపరీతంగా వాటర్ తాగుతాడు. అతన్ని హర్ట్ చేసుకుంటాడు. హీరోని కంటికి రెప్పలా చూసుకుంటూ ఉంటుంది అతని మదర్. ఓ నైట్ హీరో కనపడకపోయేసరికి అతన్ని వెతుక్కుంటూ బయటకు వెళ్తుంది. నెక్స్ట్ డే సముద్రంలో శవమై తేలుతుంది. ఆ మరుసటి రోజే హీరో నానమ్మ శవం చెట్టుకు వేలాడుతూ కనబడుతుంది. ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ లైన్ బై లైన్ హీరోలో ఉన్న పాకిల్ దూనే చంపేస్తుంది అని గట్టిగా నమ్ముతారు అతని ఫ్యామిలీ మెంబర్స్. పాకిల్ దూని వెళ్ళగొట్టడానికి ఓ మంత్రగత్తెని పిలిపిస్తారు. ఆమె హీరో మీద పూజలు చేసి దయ్యాన్ని వెళ్ళగొట్టాలి అని ట్రై చేస్తుంది. కానీ అది పూర్తి కాకముందే రక్తం కక్కుని పడిపోతుంది. పడిపోయే ముందట మన హీరో వైపు చూస్తూ వాడు భూతాలన్నిటికీ లీడర్, వాడిని చంపేస్తే తప్ప వాడికి అంతముండదు అని చంపబోతుంది. హీరో ఆమెని సీరియస్ గా చూడగానే హార్ట్ అటాక్ తో పడిపోతుంది. షమాన్ ఫెయిల్ అయ్యేసరికి నెక్స్ట్ ఓ ఫాదర్ ని తీసుకువస్తాడు హీరో తాతయ్య. కానీ ఆ ఫాదర్ హీరోని చెక్ చేసి హీరో వంట్లో ఏ దయ్యమూ లేదు అని చెప్తాడు. ఆ ఫాదర్ తోటే జాయ్ అనే అసిస్టెంట్ కూడా వస్తాడు. అతను హీరోని అతని ఇంట్లో వాళ్ళే కొట్టారేమో అని డౌట్ పడతాడు. హీరోకి అతని ఫోన్ నెంబర్, ఇంటి అడ్రస్ ఇచ్చి ఇంకోసారి ఇలానే జరిగితే అంటే ఇంట్లో వాళ్ళు కొడితే నన్ను కాంటాక్ట్ కా అని చెప్తాడు. అప్పుడు ఆ చాయ్ ని దగ్గరకు తీసుకుని అతని చెవిలో ఏదో చెప్తాడు హీరో. నెక్స్ట్ సెకండ్ హీరో నుండి చాయ్ బాడీలోకి ట్రాన్స్ఫర్ అయిపోతాడు పాకిల్ దు. హీరో నార్మల్ అయిపోతాడు. అతని రైట్ ఐ కనబడుతుంది. కానీ చాయ్ మాత్రం ఇంటికి వెళ్లి ఇంట్లో ఉన్న అతని పేరెంట్స్ ని చంపేస్తాడు. అతని తమ్ముని కూడా చంపాలనుకుంటాడు. ఎట్ ద సేమ్ టైం పాకిల్ దుని అంతం చెయ్యాలి అంటే హీరోని చంపాలి అని ఆ షమాన్ చెప్పుంటుంది కదా, అందుకే హీరోని చంపబోతాడు హీరో ఫాదర్. కానీ హీరో తాతయ్య వచ్చి కొడుకుని ఆపి హీరోని ఇంట్లోంచి పారిపోమంటాడు. హీరో తప్పించుకొని డైరెక్ట్ గా ఆ చాయ్ ఇంటికి వెళ్తాడు. కానీ బయట నుండే లోపల ఏదో చెడున్నట్టు అర్థమైపోతుంది హీరోకి. ఆ బయటే ఆగిపోతాడు. అప్పుడే అట్నుంచి ఓ తల్లి కూతురు వెళ్తూ ఉంటారు. తల్లి ఓ పోలీస్ ఆఫీసర్.
హీరోని అలా చూసి ఆ ఇంట్లో వాళ్ళే హీరోని కొట్టి బయటికి తరిమేశారేమో అని వెళ్ళి ఆ డోర్ కొడుతుంది. కరెక్ట్ గా తమ్ముడిని చంపాలనుకుంటున్న టైంలో కాలింగ్ బెల్ మోగేసరికి వచ్చి తలుపు తీస్తాడు చాయ్. లోపలికి వెళ్ళిన ఆ పోలీస్ ఆఫీసర్ కి ఆ ఇంట్లో చాయ్ తల్లి తండ్రి శవాలు కనబడతాయి. చాయ్ తమ్ముడిని ఆమె కాపాడి చాయ్ చేతిలోనే చనిపోతుంది ఆ ఆఫీసర్. ఆమెని చంపిన తర్వాత చాయ్ ఎటో మాయమైపోతాడు. పోలీసులకి అసలు దొరకడు. అలా హీరో వల్ల చాయ్ తమ్ముడు అనాథవుతే చాయ్ వల్ల హీరోయిన్ అనాథవుతుంది. 20 సంవత్సరాలు అలానే గడిచిపోతాయి. ఇప్పుడు హీరో ఓ టాక్సీ డ్రైవర్ లా పనిచేస్తూ ఊరూరు తిరిగి చాయ్ కోసం వెతుకుతూ ఉంటాడు. అతనిలో ఉన్న పాకిల్దోని చంపి అతని కుటుంబానికి జరిగిన అన్యాయానికి పగ తీర్చుకోవాలి అనుకుంటూ ఉంటాడు. ఇక చాయ్ తమ్ముడు మాథ్యూ ఎగ్జార్సిస్ట్ ప్రీస్ట్ లా మారి అన్న కోసం వెతుకుతూ ఉంటాడు. ఆ పోలీస్ ఆఫీసర్ కూతురు కాంగ్ పోలీస్ ఆఫీసర్ అయ్యి చాయ్ ని అరెస్ట్ చేయాలి అనుకుంటుంది. ముగ్గురి దారులు వేరైనా గోల్ మాత్రం ఒకటే, అదే పాకిల్దో. మన హీరో బాడీలోకి ఓసారి పాకిల్దో వచ్చి వెళ్తుంది కాబట్టి పాకిల్దో ఎవరినైనా ఆవహిస్తే ఆ విజన్స్ అన్ని మన హీరోకి కనబడుతూ ఉంటాయి. అలా ఓ రోజు ఇంట్లో కూర్చున్నప్పుడు ఎవరో ఓ బాడీని టనల్లోకి తీసుకువచ్చి పడేసినట్టు ఓ విజన్ కనబడుతుంది. వెంటనే హీరో ఆ ప్లేస్ ఎక్కడో వెతికి అక్కడికి వెళ్లి చూస్తాడు. అక్కడ నిజంగానే ఓ శవం ఉంటుంది. పోలీసులకి ఇన్ఫార్మ్ చేస్తాడు. ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేయడానికి మన హీరోయినే వస్తుంది. చనిపోయిన వ్యక్తి ఓ క్లీనింగ్ కంపెనీ ఓనర్. అతని ఆఫీస్ కి వెళ్లి అతని గురించి ఇన్వెస్టిగేట్ చేస్తుంది హీరోయిన్. అలా చేస్తే కొన్ని నెలల క్రితం అక్కడ పనిచేసే ఓ వర్కర్ కి ఎటువంటి సెక్యూరిటీ మెషర్స్ ఇవ్వకుండా క్లీనింగ్ కోసం అతని ఈ టనల్లోకి ఆ ఓనర్ పంపించాడు అని తెలుస్తుంది ఆమెకి. ఆ వర్కర్ కి అక్కడే స్ట్రోక్ వచ్చి పడిపోతాడు. అతని బాడీ మొత్తం కంప్లీట్ గా ప్యారలైజ్ అయిపోతుంది. హీరోయిన్ కంటే ముందే ఈ విషయాలు హీరో కూడా ఇన్వెస్టిగేట్ చేసి వెళ్లి ఆ వర్కర్ ని కలుసుకుంటాడు. అతను నిజంగా పాకిల్దు ఆవహించాడా అని టెస్ట్ చేయడానికి అతనికి ఆ చాయ్ ఫోటోని చూపిస్తాడు. ఆ ఫోటో చూడగానే చాయ్ ఎవరో తెలిసినట్టు భయపడిపోయి చాలా వియర్డ్ గా రియాక్ట్ అవుతాడు వర్కర్. పాకిల్దు అతన్ని ఆవహించాడు అని కన్ఫర్మ్ అయిపోతుంది హీరోకి. మీ హస్బెండ్ మళ్ళీ ఇలానే వింతగా బిహేవ్ చేస్తే నాకు కాల్ చేయండి అని తన ఫోన్ నెంబర్ ఆ వర్కర్ భార్యకిచ్చి వచ్చేస్తాడు. కానీ బయటకు రాగానే హీరోని హీరోయిన్ అరెస్ట్ చేస్తుంది. క్రైమ్ కి సంబంధించిన ప్రతి చోట హీరో ఉండేసరికి అతని మీద డౌట్ పడి తీసుకువెళ్లి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెడుతుంది. అక్కడ కూర్చున్న హీరోకి మళ్ళీ విషన్స్ కనబడతాయి. ఆ వర్కర్ లేచి భార్యని చంపినట్టు కూతుర్ని కూడా చంపబోతున్నట్టు కనబడుతుంది. వెంటనే అతనింటికి పరిగెడతాడు హీరో. ఇక హీరోయిన్ కూడా అన్ని చోట్ల ఇన్వెస్టిగేట్ చేసి అప్పుడే అక్కడికి వస్తుంది. ఇద్దరు లోపలికి వెళ్లి చూస్తే అక్కడ నిజంగానే భార్య చచ్చి పడిపోయి ఉంటుంది. కానీ ఆ వర్కర్ కూతురు మాత్రం కనపడదు. అప్పటి వరకు వీల్ చైర్ లో ఉన్న ఆ వ్యక్తి ఇప్పుడు రోడ్ మీద నిల్చొని ఉంటాడు. అతని వెంటపడి అతనితో ఫైట్ చేసి మరి అతన్ని పట్టుకుంటారు హీరో హీరోయిన్. ఓసారి అతన్ని పట్టుకోగానే హీరోయిన్ ని అక్కడే లాక్ చేసి ఆ వర్కర్ ని తీసుకొని హీరో ఫ్రెండ్ అయిన ఓ షమాన్ దగ్గరికి తీసుకువస్తాడు హీరో. అతని బాడీలో పాకిల్దో ఉన్నాడు కాబట్టి అతనికి ఎగ్జార్సిజం చేయించాలి అనుకుంటాడు. హీరో ఇలాంటిదేదో చేస్తాడు అని షమాన్ కి ఆల్రెడీ తెలుసు. అందుకే అతని మీద ఎగ్జార్సిజం చేయించడానికి ఆల్రెడీ ఓ ఫాదర్ ని పిలిపించుంటాడు. ఆ ఫాదర్ అసిస్టెంటే మన మరో హీరో మాథ్యూ. ఆ ఫాదర్ ఈ వర్కర్ మీద ఎగ్జార్సిజం చేస్తాడు. కానీ ఇతని బాడీలో ఉన్న దయ్యం చాలా పవర్ఫుల్. ఆ ఎగ్జార్సిజం అసలు వర్కౌటే కాదు, దాని పవరే ఫాదర్ మీద రివర్స్ ఎఫెక్ట్ ఇస్తుంది. బయటకు రాగానే ఆ ఫాదర్ సూసైడ్ చేసుకుని చనిపోయేటట్టు చేస్తుందా దయ్యం. ఈ లోపల అక్కడికి హీరోయిన్ వచ్చి ఆ వర్కర్ ని అరెస్ట్ చేసి స్టేషన్ కి తీసుకువెళ్తుంది. కానీ ఇన్వెస్టిగేట్ చేస్తున్న టైంలో అతను పాకిల్తూ అని అరిచి రైట్ ఐలో పెన్ తో గుచ్చుకుని సూసైడ్ అటెంప్ట్ చేస్తాడు. వెంటనే అతని హాస్పిటల్లో జాయిన్ చేస్తుంది హీరోయిన్. ఆమెకి ఇవేవి అర్థం కావు. ఆ వర్కర్ ఓసారి ప్యారలైజ్ అవుతాడు, ఓసారి రన్ చేస్తాడు, పెన్ తో కంట్లో గుచ్చుకొని సూసైడ్ అటెంప్ట్ చేస్తాడు, పాకిల్దు అని అరుస్తాడు. అసలు ఇవన్నీ ఏంటి అని హీరోని కనుక్కుంటుంది. హీరో ఆమెతో మీరు ఫైట్ చేసేది మనిషితో కాదు దయ్యంతో అని పాకిల్దు అప్పటి వరకు ఆవహించి చేసిన మర్డర్స్ లిస్ట్ మొత్తం ఆమెకిస్తాడు. ఇప్పటి వరకు అందులో ఏ ఒక్క కేసు కూడా సాల్వ్ కాదు. అందరూ ఎవరో ఒకరిని చంపి సూసైడ్ చేసుకుని చనిపోయిన వాళ్ళే ఉంటారు. ఆ తర్వాత హాస్పిటల్లో ఉన్న వర్కర్ ని కలుసుకొని మళ్ళీ అతని కూతురు గురించి చాయ్ గురించి కనుక్కుంటాడు హీరో. ఆ వర్కర్ చాయ్ పేరు వినగానే చాయ్ అతని తమ్మున్నే వెతుక్కుంటూ వస్తున్నాడు అని చెప్తాడు.
కూతురి గురించి మాత్రం ఇన్ఫర్మేషన్ ఇవ్వడు. ఈ వర్కర్ కూతురు ఎక్కడుందో తెలుసుకోవాలి అంటే ముందు అతని మీద ఎగ్జార్సిజం చేసి అతనిలో ఉన్న దయ్యాన్ని వెళ్ళగొట్టాలి అని ఫీల్ అవుతాడు హీరో. అందుకోసం హీరో ఫ్రెండ్ అయిన శమాన్ని తీసుకువచ్చి అతనితో ఎగ్జార్సిజం చేయించాలి అని ట్రై చేస్తాడు. కానీ ఎగ్జార్సిజం స్టార్ట్ కాగానే ఆ శమాన్ నోట్లోంచి రక్తం కక్కుంటాడు. అతని చావు అతనికి కనబడుతుంది. అప్పుడే మాథ్యూ వచ్చి అతని మీద ఎగ్జార్సిజం చేస్తాడు. ఈ లోపల అతని కూతురు గురించి ఏవైనా లీడ్స్ దొరుకుతాయేమో అని హీరో హీరోయిన్ ఇద్దరు ఆ వర్కర్ ఇంటికి వెళ్లి వెతకడం స్టార్ట్ చేస్తారు. ఆ ఇంట్లో వాళ్ళకి ఓ చచ్చిన కాకి కనబడుతుంది. ఆ చచ్చిన కాకిని పెట్టే ఎవరో పాకిల్తోని అతని ఇంట్లోకి ఆహ్వానించుంటారు. ఇక్కడ మాథ్యూ చేసే ఎగ్జార్సిజం ని ఆ వర్కర్ లో ఉన్న దయ్యం తట్టుకోలేకపోతుంది. పాకిల్తోని హెల్ప్ అడుగుతుంది. వెంటనే మాథ్యూ వెనక పాకిల్తో ప్రత్యక్షమవుతారు. మాథ్యూ ముక్కులోంచి రక్తం కారుతుంది. ఆ వర్కర్ కి ఎక్కడలేని పవర్ వచ్చి మాథ్యూని చంపడానికి అతని గొంతు పిసికేస్తాడు. కానీ ఇక్కడ హీరో హీరోయిన్ వెళ్లి ఆ చచ్చిన కాకిని కాల్ చేయగానే పాకిల్తో పవర్ ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది. మాథ్యూ కూడా ఆ వర్కర్ మీద ఎగ్జార్సిజం చేసి అతన్ని కాపాడతాడు. యాక్చువల్ గా ఈ వర్కర్ బాడీ ప్యారలైజ్ అయిపోయి ఉద్యోగం పోగానే ఇతని కుటుంబానికి భారం అయిపోయినట్టు ఫీల్ అవుతాడు. మెంటల్ గా వీక్ అవుతాడు. అప్పుడే ఇతన్ని ఆవహిస్తాడు పాకిల్దు. ఓసారి మాథ్యూ చేస్తున్న ఎగ్జార్సిజం సక్సెస్ కాగానే విపరీతంగా ఉప్పు నీళ్లు కక్కేస్తాడు. పాకిల్దు ఈస్ట్ సీలో ఉంటాడు కదా, అందుకే అతను ఆవహించిన వ్యక్తి బాడీ మొత్తం ఉప్పు నీళ్లు నిండుంటాయి. ఓసారి ఆ వాటర్ మొత్తం బయటికి వెళ్లిపోగానే ఇక అతను నార్మల్ అయిపోతాడు. కూతురి అడ్రస్ చెప్తాడు. ఆమెని కాపాడతారు హీరో హీరోయిన్. ఈ ఎపిసోడ్ లో ఆ దయ్యం పట్టిన అతని యాక్టింగ్ అయితే సూపర్. ఇతన్ని మీరు రీసెంట్ గా ఓ కొరియన్ డ్రామాలో చూసారు. గుర్తుపట్టగలిగితే ఆ డ్రామా ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో రాసేయండి, ఓకేనా? ఆ తర్వాత హీరో హీరోయిన్ ఇద్దరు లంచ్ చేస్తున్నప్పుడు అసలు ఈ పాకిల్దు ఎవరో ఆమెకి చెప్తాడు హీరో. పాకిల్దు అనేది పవర్ఫుల్ స్పిరిట్. అది చిన్న చిన్న ఆత్మలని కమాండ్ చేస్తుంది. అవి మనుషుల్ని ఆవహించి వాళ్ళతో మర్డర్స్ చేయిస్తాయి. ఇలా మనుషులు ఒకరినొకరు పొడుచుకొని చనిపోతూ ఉంటే అది చూసి పాకిల్దు ఆనందపడుతూ ఉంటాడు. ఇదంతా అతనికో ఆట. ఇవన్నీ చెప్పి చిన్నప్పుడు నన్ను కూడా ఓసారి పాకిల్దు ఆవహించాడు అని చెప్తాడు హీరో. కానీ హీరోయిన్ కి ఇలాంటి దయ్యాలు ఆత్మల మీద నమ్మకం ఉండదు. ఆ తర్వాత ఎవరి పనిలో వాళ్ళు బిజీ అయిపోతారు. హీరో అతని తాతని కలవడానికి వెళ్తాడు. హీరోని చిన్నప్పుడు చంపడానికి ట్రై చేసినప్పటి నుండి అతని ఫాదర్ తిరిగి ఇంటికే రాడు. ముసలాయన ఒక్కడే ఉంటూ ఉంటాడు. సిటీకి వచ్చి హీరోని కలవడానికి అతనికి బస్ ఎలర్జీ ఉంటుంది. అందుకే టైం ఉన్నప్పుడు హీరోనే వచ్చి తాతయ్యని కలుస్తూ ఉంటాడు. ఆ తర్వాత వెళ్ళి ఆ చాయ్ తమ్ముని వెతికే పనిలో పడతాడు. తమ్ముని పట్టుకుంటే ఆ చాయ్ కూడా దొరుకుతాడు అన్నది హీరో నమ్మకం. అలా ఉండగా మళ్ళీ ఓ రోజు పాకిల్దో విజన్స్ కనబడతాయి హీరోకి. ఓ టాక్సీ డ్రైవర్ అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి చంపేస్తూ ఉంటాడు. కిడ్నాప్ అయిన అమ్మాయిల గుర్తులు చెప్పి హీరోయిన్ ని హెల్ప్ అడుగుతాడు హీరో. అతని మాటల మీద పెద్దగా నమ్మకం లేకపోయినా అసలు అలాంటి కేసు ఏదైనా రిజిస్టర్ అయిందా అని ఓసారి కనుక్కుంటుంది హీరోయిన్. నిజంగానే మిస్సింగ్ రిపోర్ట్ ఉంటుంది, కానీ అది ఆమె జ్యూరిడిక్షన్ లో కాదు. ఆమె రేంజ్ లో ఆమె ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తుంది. ఆ నైట్ మళ్ళీ విజన్స్ లో టాక్సీతో పాటు టాక్సీ నెంబర్ కూడా కనబడుతుంది హీరోకి. ఈసారి మరో అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకువెళ్తూ ఉంటాడు కిడ్నాపర్. హీరో కాస్త స్ప్రోలోకి వచ్చేసరికి ఆ టాక్సీ అతని పక్క నుండే పాస్ అవుతూ ఉంటుంది. దాన్ని చేజ్ చేసి యాక్సిడెంట్ చేసి మరీ పట్టుకుంటాడు. డిక్కీలో ఓ అమ్మాయి కనబడినా డ్రైవర్ మాత్రం ఉండడు. హీరో కాస్త ఏమరపాటుగా ఉన్నప్పుడు డ్రైవర్ వెనక నుండి వచ్చి హీరోని కొట్టి ఆ టాక్సీ తీసుకుని పారిపోతాడు. నెంబర్ తెలుసు కాబట్టి దాన్ని పట్టుకొని ఇన్వెస్టిగేట్ చేస్తే డ్రైవర్ ఎవరో తెలిసిపోతుంది అనుకుంటాడు హీరో. కానీ అదో ఫేక్ టాక్సీ. ఆల్రెడీ దాన్ని స్క్రాప్ యార్డ్ కి పంపించేసి ఉంటారు. అసలు ఆ కార్ ని స్క్రాప్ యార్డ్ కి ఎవరు తీసుకొచ్చారు, ఈ మధ్య కాలంలో ఎవరైనా దాన్ని యూజ్ చేశారా అని తెలుసుకోవడానికి ఆ స్క్రాప్ యార్డ్ కి వెళ్తుంది హీరోయిన్. హీరోయిన్ ఓ పోలీస్ ఆఫీసర్ అని తెలియగానే ఆ స్క్రాప్ యార్డ్ లో పనిచేసే ఓ మెంటల్లీ రిటార్డ్ వ్యక్తి ఆమెను చూసి పారిపోతాడు. ఇక అతనే కిల్లర్ అని కన్ఫర్మ్ అయిపోయి అతని ఇన్వెస్టిగేట్ చేయడం కోసం స్టేషన్ కి తీసుకువస్తుంది హీరోయిన్. కానీ అతనికి డ్రైవింగ్ రాదు, డ్రైవింగ్ లైసెన్స్ ఉండదు. అసలు మర్డర్ జరిగిందో లేదో తెలియక ముందే ఇతనే కిల్లర్ అని ఎలా అరెస్ట్ చేస్తావని ఆ కేసుని ఆమెతోనే క్లోజ్ చేయించి అతన్ని వదిలేస్తారు ఆమె సుపీరియర్స్. ఓ మెంటల్లీ రిటార్డ్ అతను ఓ అమ్మాయిని కిడ్నాప్ చేశాడు అన్న పక్కా ఎవిడెన్స్ దొరికితే తప్ప ఈ కేసు కంటిన్యూ కాదు అని అర్థమవుతుంది హీరోయిన్ కి. లాస్ట్ కిడ్నాప్ అయిన అమ్మాయి ఎక్కడ కిడ్నాప్ అయ్యింది, ఆమె ఆనవాళ్ళేంటి, ఇవన్నీ హీరో నుండి తెలుసుకొని సీసీటీవీ ఇమేజెస్ ద్వారా ఆమె ఎవరో తెలుసుకుంటుంది. ఆమె ఇంటికి వెళ్తుంది, కానీ ఆ అమ్మాయి ఇంట్లో సేఫ్ గానే ఉంటుంది.
హీరో ఊహల్లో ఎవరో కిడ్నాప్ అయ్యారు అని చెబితే దాన్ని సీరియస్గా తీసుకుని ఇన్వెస్టిగేట్ చేయడం నాదే తప్పు అని ఫీల్ అవుతుంది హీరోయిన్. ఇదే విషయం హీరోకి చెప్పి ఆ కేసుని అక్కడితో వదిలేస్తుంది. హీరోయిన్ ఈ కేసుని పట్టించుకోకపోయేసరికి హీరోనే స్వయంగా ఆ స్క్రాప్ యార్డ్కి వెళ్తాడు. అక్కడ ఆ మెంటల్లీ రిటార్డ్ అతని అన్నని కలుసుకుంటాడు. ఈ మధ్య కాలంలో మీ తమ్ముడు ఏదైనా వింతగా ప్రవర్తిస్తున్నాడా, అలా చేస్తే ఎప్పటి నుండి అని అడుగుతాడు. యాక్చువల్గా ఈ తమ్ముడు రీసెంట్గా ఓ అమ్మాయిని ఇష్టపడతాడు. ఆమె వెంటే తిరుగుతాడు, కానీ ఆమె ఇతని ప్రేమని యాక్సెప్ట్ చేయదు. కొన్ని రోజుల నుండి ఆమె కూడా కనబడదు. అప్పటి నుండే మా తమ్ముడు ఇలా వియర్డ్గా బిహేవ్ చేస్తున్నాడు అని చెప్తాడా అన్న. ఎప్పుడైతే ఈ అబ్బాయి ప్రేమని ఆమె రిజెక్ట్ చేసిందో అతను డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. అలా మెంటల్గా వీక్ అయిన వ్యక్తిని పాకిల్దు ఆవహించాడు అనుకుంటాడు హీరో. ఇతనితో ఆమెను చంపించి మిగతా అమ్మాయిని కూడా కిడ్నాప్ చేసి చంపిస్తున్నాడు అని అర్థమైపోతుంది హీరోకి. అతనికి వెంటనే ఎగ్జార్సిజం చెయ్యాలి అని వెళ్ళి మాథ్యూని తీసుకువస్తాడు. అసలు అతను పొసెస్ అయ్యాడా లేదా అని తెలుసుకోవడానికి మాథ్యూ క్రాస్ ని ఓ క్లాత్ లో చుట్టి ఆ క్లాత్ ని అతని చేతిలో పెడతాడు. క్రాస్ చేతిలో పెట్టిన అతనిలో ఎటువంటి రియాక్షన్ ఉండదు. అతను పొసెస్ కాలేదు అని మాథ్యూ సింపుల్ గా బయటకు వచ్చేస్తాడు. బయటకు రాగానే మాథ్యూతో గొడవ పడతాడు హీరో. చిన్నప్పుడు హీరో పొసెస్ అయినా ఆ ఫాదర్ కాలేదని చెప్తారు కదా, అప్పటి నుండి ఈ ఫాదర్లంటే అసలు నమ్మకమే ఉండదు హీరోకి. మీ అంచనా తప్పు అని వాదిస్తాడు. వీళ్ళీ గొడవలో ఉన్నప్పుడే పై నుండి టపా టపామని కాకులు రాలి కింద పడి చనిపోతూ ఉంటాయి. ఆ సీన్ చూడగానే లోపల పొసెస్ అయిన వ్యక్తి ఉన్నాడు అని కన్ఫర్మ్ అయిపోతుంది మాథ్యూకి. వెళ్ళి ప్రేయర్స్ స్టార్ట్ చేస్తాడు. ప్రేయర్స్ కూడా అతను రియాక్ట్ కాడు, కానీ అతని అన్న రియాక్ట్ అయి నోట్లోంచి మొలలు చీలలు వొమిట్ చేసుకుంటాడు. నిజానికి పాకిల్దు పొసెస్ అయింది అన్నని. అందరినీ డైవర్ట్ చేయడానికే తమ్ముడి మీద నెపం వేస్తాడు. నిజం తెలియగానే నా తమ్ముళ్ళిద్దరూ కలిసి హీరోని మాథ్యూని కొట్టి కట్టేస్తారు. ఈ అన్న తమ్ములిద్దరూ చిన్నప్పటి నుండి తల్లి చేతిలో అబ్యూస్కి గురై ఉంటారు. ఆ అబ్యూస్ తట్టుకోలేకే తమ్ముడు పిచ్చోడైపోతాడు. అప్పటి నుండి తల్లి మీద కోపం ఉంటుంది వీళ్ళకి. అది గ్రాడ్యువల్ గా అమ్మాయిలందరి మీదకి మల్లుతుంది. తమ్ముడు ప్రేమించిన అమ్మాయి అతన్ని రిజెక్ట్ చేసేసరికి ఆ కోపంలో ఆమెని చంపేస్తాడు తమ్ముడు. అది చూసిన అన్న ఆమె బాడీని మాయం చేయాలనుకుంటాడు, కానీ ఆ తర్వాత అమ్మాయిని చంపడంలో ఎంజాయ్మెంట్ దొరుకుతుంది వీళ్ళకి. అప్పుడే అన్న బాడీలోకి పాకిల్దు చేరి మిగతా అమ్మాయిల్ని చంపించడం స్టార్ట్ చేస్తాడు. ఇవన్నీ హీరోకి చెబుతాడా అన్న. అంతేకాదు హీరో వెతుకుతున్న చాయ్ తమ్ముడు మాథ్యూవే అని కూడా చెప్పి వాళ్ళని చంపబోతాడు. కానీ అప్పుడే అక్కడికి హీరోయిన్ వచ్చి వాళ్ళని కాపాడుతుంది. హీరోతో ఫోన్లో మాట్లాడిన తర్వాత హీరోయిన్ కి ఏదో డౌట్ వచ్చి మళ్ళీ వెళ్ళి ఆ అమ్మాయిని కలిసి నిజం చెప్పమంటుంది. ఆమెని వీళ్ళు నిజంగానే కిడ్నాప్ చేస్తారు. కానీ హీరో అతని కార్ని యాక్సిడెంట్ చేసినప్పుడు డిక్కీ డోర్ ఓపెన్ అయిపోతుంది. ఆమె తప్పించుకుంటుంది, కానీ ఆమె ఐడి కార్డ్స్ అని ఆ కార్లోనే ఉండిపోతాయి. ఈమె అడ్రస్ కిడ్నాపర్ కి తెలుసు కాబట్టి పోలీసులకి కంప్లైంట్ ఇస్తే మళ్ళీ వచ్చి ఎక్కడ చంపుతాడో అని భయపడి అసలు నేను కిడ్నాపే కాలేదు అని చెప్తుంది. కానీ హీరోయిన్ సెకండ్ టైం వెళ్ళి గట్టిగా అడిగేసరికి ఇక నిజం చెప్పేస్తుంది. అందుకే టైంకి వచ్చి యూన్ని మాథ్యూని కాపాడగలుగుతుంది మన హీరోయిన్. కానీ కిడ్నాపర్ మాత్రం హీరోయిన్ నుండి తప్పించుకొని నిజం చెప్పిన ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తాడు. ఆమెని కిడ్నాప్ చేసి ఏకంగా అతని మదర్ ఇంటికి తీసుకువచ్చి ఆమెని చంపేయాలి అనుకుంటాడు. ఈ లోపల మాథ్యూ ఆ తమ్ముడిని కన్విన్స్ చేసి వాళ్ళ మదర్ ఇంటి అడ్రస్ తెలుసుకుంటాడు. అక్కడికి వచ్చి ఆ అమ్మాయిని కాపాడి కిడ్నాపర్ ని అరెస్ట్ చేస్తుంది హీరోయిన్. అతని బాడీలో ఇంకా పాకిల్దు ఉన్నాడు కాబట్టి ఎగ్జార్సిజం చెయ్యాలి అంటాడు హీరో. వీళ్ళీ డిస్కషన్ లో ఉన్నప్పుడే కార్లో కూర్చున్న అతను అతని బొటని వేలిని కొరికి సంఖ్యలను విప్పుకుంటాడు. కార్ సీట్ లాగి దాని కళ్ళల్లో గుచ్చుకొని పాకిల్దు అని అరుస్తూ అక్కడికక్కడే చనిపోతాడు. ఇద్దరు కొడుకులు ఇప్పటి వరకు అమ్మాయిల్ని కిడ్నాప్ చేస్తున్నా పెద్ద కొడుకు అప్పుడే చనిపోయినా ఆ తల్లిలో బాధ కానీ రియలైజేషన్ కానీ అసలు ఉండనే ఉండదు. వీళ్ళిలా అమ్మాయిల్ని చంపడానికి రీజన్ నిజంగా పాకిల్దునా లేక వాళ్ళ మదరా మన హీరోయిన్ కి అర్థమే కాదు. అలా చిన్నప్పుడు పాకిల్దు చేతిలో కుటుంబాలని పోగొట్టుకున్న ముగ్గురు దాన్ని ఎదిరించడానికి మళ్ళీ కలుస్తారు. కానీ ఈ ముగ్గురు ఒకరి వల్ల ఇంకొకరు ఏం పోగొట్టుకున్నారో తెలిసిన తర్వాత కూడా ఇలానే కలిసి ఆ పాకిల్దుని ఎదిరించగలరా? అది తెలియాలి అంటే మీరు నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయాల్సిందే. అప్పటి వరకు బాయ్.